రామాయణం అరణ్యకాండ 9th సర్గ. దండకారణ్యంలో రాక్షసుల మీద ఎలాంటి వైరభావం లేకుండా వాళ్ళని చంపాలనుకోవటం ఎంతవరకు యుక్తము అని సీతాదేవి శ్రీరాముణ్ణి అడుగుతుంది. సుతీక్షణేనాభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనం హృద్యయా స్నిగ్ధయా వాచ భర్తారమిదమబ్రవీత్. తన భర్త అయిన శ్రీరాముడితో సీతాదేవి ఇలా సుతీక్షణ మహర్షి యొక్క అనుమతితో బయలుదేరుతుండా చూసిన తర్వాత మళ్ళీ ఆవిడతో యుక్తాయుక్తంగా ఇలా మాట్లాడుతుంది. అంటే యుక్తాయుక్తంగా అంటే మాట్లాడాల్సిన విధంగా మాట్లాడాల్సిన మాటలు. అయం ధర్మ సుసూక్ష్మేణ విధిన ప్రాప్యతి మహాన్ నివృత్తేన తు శక్యోయం వ్యసనాత్ కామజాదిహ. ఓ ఆర్యపుత్ర, ఈ ముని ధర్మము మహోన్నతమైనది కదా, చాలా సూక్ష్మమైనది, ఇది నిశీతమైనది. దీనిని తెలుసుకోవటం చాలా కష్టము. సూక్ష్మాతి సూక్ష్మమైనది. అన్ని ధర్మంగా కనిపిస్తాయి కానీ ధర్మానికి మళ్ళీ వ్యతిరేకంగా కూడా ఉంటాయి. అందుకని చాలా ఆచితూచి ఉండాలి. అందుకని తెలుసుకోవటం చాలా కష్టము. కామజములైన వాసనల నుండి బయటపడిన వారు మాత్రమే దాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి సాధ్యమవుతుందంటే కోరికల నుంచి బయటపడినవాడు సకామంగా ఉన్న ఏదన్నా సరే కోరికమయంగా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవటం కష్టము. నిష్కామ స్థితికి వెళ్ళిపోయి సర్వము పరమాత్మమయంగా ఎవరైతే ఇంద్రియాల్ని జయించి ఉండగలరో వాళ్ళకే అది తెలుసుకోవటం ధర్మము సాధ్యమవుతుంది. వ్యాసనాన్యత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరాహుభౌ పరధారాభిగమనం వినా వైరం చ రౌద్రత. ఈ లోకంలో ప్రముఖులైన కామజములు కంటే కోరికల వాసనలు 3 ఉన్నాయి. ఆ మూడింటిలో అబద్ధములాడుట మొదటిది, అలాగే పరస్త్రీ వ్యామోహం అన్నది రెండోది. తనకు ఎలాంటి వైరభావం లేకున్నా సరే ప్రాణహింసకు పూడుకోవటం అన్నది మూడవది. అంటే ఇక్కడ ఈ లోకంలో ముఖ్యమైన కామజములు అంటే ఈ 3 రకాల వాసనలు అన్నవి మనల్ని దుర్గతికి పాలయ్యేలా చేస్తుండే. ఒకటి ఏంటంటే అబద్ధం ఆడటం ఒకటి. రెండవది వచ్చి వేరే స్త్రీ మీద వ్యామోహం ఉండటం. అసలు తన స్త్రీ మీద వ్యామోహం ఉండటమే ధర్మం కాదు అంటారు. అందుకే ప్రతిదానికి ఒక సమయం పెట్టారు. కొన్ని సమయాల్లో దూరంగా ఉండాలి, ఎంత నీదైనప్పటికీ కూడా. మూడవది వచ్చేసరికి వైరభావం అంటే ఒకళ్ళతో నాకు శత్రుత్వం లేదు, కాకపోతే శత్రుత్వం లేకపోయినా వాళ్ళకి నేను ప్రాణహింసకి పూనుకుంటున్నానంటే అది మళ్ళీ అధర్మం అయిపోతుంది. ఈ మూడోది వైరభావం లేకుండా వాళ్ళ మీద దాడి చెయ్యటము. చివరి 2 మిథ్యా వచనాల కంటే చాలా ప్రమాదకరమైనవి. అంటే అబద్ధం ఆడటంతో అంత ప్రమాదం లేదేమో కానీ పరస్త్రీ వ్యామోహము, వైరభావం లేకుండా ఇంకొకళ్ళని హింసించుట అన్నవి చాలా ప్రమాదకరములైనవి అన్నది. మిథ్యా వాక్యం నతే భూతం నా భవిష్యతి రాఘవ కూతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం. ఓ రామ, ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ అసత్యమన్న వచనం మీకు తెలియదు. మీరు ఎప్పుడూ అది మాట్లాడరు, ఇంకా ముందు కూడా అట్లాంటివి చెయ్యరు. అలాగే పరస్త్రీ యొక్క వాంఛ అంటే అధర్మాలకి మూలమైనది. ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళకి మీకు అంటే అబద్ధం ఆడటం కానీ లేకపోతే వేరే స్త్రీ మీద కోరిక ఉండటం అన్నది జరగని పని. తవ నాస్తి మునిష్యేంద్ర నాచా భుక్తి కదాచన మనస్యపి తథా రామ నాచేత్ విద్యతే క్వచిత్. ఓ మహాపురుష శ్రీరామ, పరస్త్రీ కోరిక అన్నది మీకు లేనే లేదు, ఎప్పుడూ కూడా అది మీలో కలగనే కలగదు. అంతేకాదు మీ మనస్సులో దానికి చోటు కూడా లేదు. స్వాధార నిరతస్త్వం చ సత్యమేవా నృపాత్మజ ధర్మిష్ఠః సత్యసంధశ్చ పితుర్నర్దేశకారకాః. ఓ రాజకుమార, నువ్వు పరమ ధార్మికుడివి, పైగా సత్యసంధుడివి. మాటిస్తే కట్టుబడిపోయి ఉంటావు, సత్యమే మాట్లాడతావు, ధర్మాన్నే ఎప్పుడూ ఆచరిస్తావు, ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచనలు కూడా నీవి ఉండవు.
తండ్రి మాటను కూడా ఎప్పుడూ జవదాటని వాడివి. అంతేకాదు పైగా నువ్వు ఏకపత్ని వ్రతుడివి. పరస్త్రీ వంత ఆలోచన కూడా రాదు, అటు పక్కన చూడను కూడా చూడవు. సత్యసంధ మహాభాగ శ్రీమాన్ లక్ష్మణ పూర్వజ త్వయి సత్యం చ ధర్మశ్చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. సత్యవచన అంటే ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతావు మహాత్మా. సకల ఐశ్వర్యాలు కూడా సంపన్నంగా ఉన్నవాడివి, లక్ష్మణుడికి పెద్దవాడివి. సత్యము ధర్మము నిన్నే ఆశ్రయించుకుని ఉంటాయి. ఐశ్వర్య వైరాగ్యాది సకల సద్గుణాలన్నీ కూడా నువ్వు పెన్నిదివి, నువ్వే దానికి మూలంగా ఎప్పుడు ఉంటావు. తచ్చ సర్వం మహాబాహో శక్యం దర్తుం జితేంద్రియేహ తవ వశ్యేంద్రియత్వం చ జానామి శుభదర్శన. ఓ మహాబాహు, శుభధర్మన, నువ్వు ఇంద్రియాల్ని జయించిన వాడివి అని నాకు తెలుసు. సత్యాన్నే మాట్లాడతావు, సత్యాన్నే ఆచరిస్తావు అని కూడా నాకు తెలుసు. సమస్త ధర్మాన్ని కూడా నువ్వు ఇంద్రియాన్ని జయించి నువ్వు అది చేస్తావు. ఇంద్రియాలు జయించకపోతే అది సాధ్యము కాదు. అందుకే నువ్వు ఎల్లవేళలా జితేంద్రియయే ఉంటావు. సమస్త ధర్మాలు కూడా నువ్వు అలానే చేస్తావు, ఆచరిస్తావు. తృతీయం యది తం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహాత్ తచ్చతే సముపస్థితం. వైరభావం అంటే ఎటువంటి శత్రుత్వం లేకున్నా మానవులకి అజ్ఞాన వశముల ఇతర ప్రాణుల్ని హింసిస్తూ ఉంటారు కొంతమంది. ఆ పరిస్థితులు నీకు ఇప్పుడు ఎదురయ్యాయేమో అని నాకు అనిపిస్తుంది అంది. ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినాం ఋషీణాం రక్షణార్థాయ వద సంయతి రక్షసాం. ఎందుకంటే ఆ మహావీర, దండకార్యంలో నివసించేటి ఆ మహర్షిని రక్షిస్తానికి రాక్షసులతో యుద్ధం చేస్తానని, వాళ్ళని చంపేస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఆ రాక్షసులు వాళ్ళని బాధిస్తున్నారు. వాళ్ళతో నీకు ఎటువంటి సంబంధం లేదు, నిన్నేమీ చెయ్యలేదు, వాళ్ళతో నీకు శత్రుత్వం లేదు. కానీ నీకు వైరం లేని వాళ్ళని చంపేస్తానని చెప్పి నువ్వు ఇప్పుడే ఆ మహర్షులకి అభయం ఇచ్చి నువ్వు ప్రతిజ్ఞ చేసేసావు కదా. ఏతన్నిమిత్తం చ వనం దండక ఇతి విశ్రుతం ప్రస్థితస్త్వం సహభ్రాత ధృతబాణసరాసనః తతస్త్వం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః త్వద్వృత్తం చింతయంత్యా వై భవే నిశ్రేయసంహితం. ఆ కారణంగానే నువ్వు నీ తమ్ముడితో కలిసి ధనుర్బాణాలన్నీ ధరించి ఆ దండకారణ్యంలో ప్రసిద్ధికెక్కిన వనములకి బయలుదేరుతున్నావు. ఆడిన మాట తప్పని వాడివి, చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండేవాడివి, పైగా ఏకపత్ని వ్రతుడివి. అయినా నువ్వు ఇలా బయలుదేరుతుంటే చూసి నాకెందుకో ఇది సౌఖ్యంగా మంచిది అని అనిపించట్లేదు. నా మనసు ఎందుకో కాస్త బాధకు లోనవుతుంది. ఇది చేసేది సరైందేనా? నీకు శత్రుత్వం లేని వాళ్ళకేదో బాధ కలుగుతుందని నువ్వు చంపేస్తా అని ఎలా మాట ఇచ్చావు అని అడిగింది. నహి మే రోచతే వీరా గమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంత్యాః శ్రూయతాం మమ. ఓ వీరా, నువ్వు ఇట్లా దండకారణ్యాలకు ఇలా ప్రయాణం చేయటం నాకు తృప్తిగా లేదు. నేనందుకు కారణాలు కూడా చెప్తాను విను అని చెప్తుంది. త్వం హి బాణధనుష్పాణిః భ్రాతా సహ వనం గతః దృష్ట్వా వనచరాన్ సర్వాన్ కచ్చిత్ కూర్యాః శరవ్యయం. నువ్వు ధనుర్బాణాలు పట్టుకున్నావు, లక్ష్మణుతో కలిసి వెళుతున్నావు, వనముల్లో అడుగు పెడుతున్నావు. అక్కడ చేరిన తర్వాత అక్కడ సంచరించే క్రూర మృగాలపైన రాక్షసులపైన బాణాలను ప్రయోగిస్తావు కదా. క్షత్రియానామపి ధనుః హుతాశస్యేంద్రనాని చ సమీపతః స్థితం తేజో బలముచ్ఛయతే భృశం. సమిధులు సమీపనము ఉండట వలన అగ్ని యొక్క తేజోబలము వృద్ధి అగుట, ధనుర్బాణాలు ధరించుట వలన క్షత్రియుల యొక్క శౌర పరాక్రమాలు తేజస్సుతో ఉంటాయి. పురా కిల మహాబాహో తపస్వి సత్యవాక్చుచిః కస్మించిదభవత్పుణ్యే వనేరత మృగద్విజే. ఓ మహాబాహు, పూర్వకాలంలో మృగాలు కానీ పక్షులు కానీ హాయిగా జీవించేటి ఈ పవిత్రమైన ప్రశాంతమైన వనాల్లో ఒక తపస్వి ఉండేవాడు.
తస్యేవ తపసో విఘ్నం కర్తుమింద్రః సచీపతిః ఖడ్గపాణిర్గదా గచ్చత్ ఆశ్రమం బటరూపధృతు. అతడు సత్యవచనుడు, నిర్మలమైన మనస్సు కలిగినవాడు. సచీపతి అయిన ఇంద్రుడు ఆ ముని తపస్సుకి భంగపరచడానికి ఒక ఖడ్గాన్ని తీసుకుని భటుని రూపంలో ఆ ఆశ్రమానికి వచ్చాడు. తస్మింస్తదాశ్రమపది నిశితః ఖడ్గ ఉత్తమః సాన్యాసవిధినా దత్తః పుణ్యే తపసి తిష్టతః. పవిత్రమైన ఆ తపస్వి సంచరిస్తున్న ఆ ఆశ్రమానికి విచ్చేసిన ఇంద్రుడు ఒక భటుడి రూపంలో ఖడ్గాన్ని పట్టుకుని వచ్చాడు. వాడైన తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ తపస్వి దగ్గర పైగా న్యాసంగా ఉంచాడు. న్యాసంగా ఉంచటం అంటే, నా వస్తువు మీ దగ్గర ఉంటుంది, మళ్ళీ నేను వచ్చిన తర్వాత నా వస్తువుని నేను తీసుకెళ్ళిపోతాను, నేను వచ్చేదాకా ఆ వస్తువుని మిమ్మల్ని వాడుకోమని కదా, భద్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి, అది న్యాసము. ఇంకెవరూ దాన్ని దొంగలించకుండా, అది మళ్ళీ పాడవకుండా భద్రంగా ఉంచేదాన్ని న్యాసము అంటారు. సా తచ్చస్త్రామనుప్రాప్య న్యాసరక్షణతత్పరః వనే తం విచిచరత్యేవ రక్షాన్ ప్రత్యయమాత్మనః. ఆ తపస్వి తన దగ్గర నమ్మకంగా న్యాసంగా ఉంచిన ఆ ఖడ్గాన్ని తీసుకుని వనముల్లో సంచరిస్తున్నప్పుడు దాన్ని రక్షించుటందే తత్పరుడై ఉన్నాడు. ఎవరు తీసుకెళ్లకుండా, ఎందుకంటే నా దగ్గర పెట్టెళ్ళారు కదా, అందుకని బయటికి ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకుని వెళ్ళేవాడు. యత్ర గచ్చత్యుపాధాతుం మూలాని చ ఫలాని చ నా వినాయాతి తం ఖడ్గం న్యాసరక్షణ తత్పరః. కందమూల ఫలాలను సేకరిస్తూ వెళ్ళినప్పుడు కూడా తపస్వి న్యాసన రక్షాన్ని కట్టుబడి ఉండి ఆ ఖడ్గాన్ని తన దగ్గర ఎప్పుడూ ఉంచుకుని దాన్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ ఉన్నాడు. నిత్యం శస్త్రం పరివహాన్ క్రమేణ సా తపోధనః చకార రౌద్రిం స్వాబుద్ధిం త్యక్త్వా తపసి నిశ్చయం. ఆ తపోధనుడు అనుక్షణం ఆ ఖడ్గాన్ని రక్షిస్తూనే ఉన్నాడు, అందులోనే లీనమైపోయినాడు. క్రమక్రమంగా తన తపస్సులో ఏకాగ్రతను కోల్పోయాడు. దీన్ని రక్షించాలి, దీన్ని రక్షించాలి అన్నట్టుగా దాని సంపర్కంలోనే ఉండటం మొదలుపెట్టాడు. అందుకని తపస్సు మీద ఏకాగ్రత పోయింది. దాని ప్రభావంలో అతని బుద్ధి మళ్ళీ హింసాత్మకంగా మారిపోయింది. తతః స రౌద్రేభిరతః ప్రమత్తో ధర్మకర్షితః తస్య శస్త్రస్య సంవాసాత్ జగామ నరకం మునిః ఏవమేతత్ పురావృత్తం శస్త్ర సంయోగ కారణం. ఆ ఖడ్గం యొక్క సంపర్కం వల్ల ఆ ముని తపస్సుకి దూరం అయిపోయాడు, ఏకాగ్రత లేకుండా అయిపోయింది, పైగా కాస్త వికారాలు వచ్చేసాయి, అధర్మ మార్గానికి లోబడిపోయాడు, హింసాత్మకమైన చర్యలకు కూడా దిగిపోయాడు. దాని ఫలితంగా ఆయనకు నరకం ప్రాప్తించింది. హింసా ప్రవృత్తిని కలిగి ఉండటం ద్వారా ఒక శస్త్రం సంపర్కం జరిగిన కారణంగా తన పూర్వ వృత్తాంతం ఇది. అంటే అప్పటిదాకా ఎంతో తపస్సంపన్నుడుగా ఉన్నవాడు, జితేంద్రుడై ఉన్నవాడు, కానీ ఈ ఖడ్గం తన దగ్గరికి రాగానే ఏమైంది, క్రమేణా దాన్ని రక్షణ భారాన్నే తీసుకున్నాడు. కానీ క్రమంలో దీని సంపర్క ప్రభావంలో ఏమైందంటే తను ఎప్పుడూ చేసుకునే వాటికి క్రమేణా దూరం అయిపోయాడు. అందుకే హింసా ప్రవృత్తితో మళ్ళీ మసులుకోవటం మొదలుపెట్టి నరకానికి చేరుకున్నాడు. ఇది ఆయన వృత్తాంతము అని చెప్పింది. అగ్ని సంయోగవర్తీతుః శస్త్ర సంయోగ ఉచ్యతే స్నేహశ్చ బహుమానశ్చ స్మరయే త్వాం న శిక్షయే. అగ్ని సంబంధం వలన ఆ వస్తువులో మార్పు ఎలా కలుగుతుందో శస్త్రము కలిగి ఉండటం చేత కూడా మనుష్యుల బుద్ధులు మారుతూ ఉంటాయి. మీ అందు అనురాగం వలన గౌరవ కారణంగా ఆ వృత్తాంతాన్ని చెప్పాను, కానీ ఇంకోలాగా కాదు, మీకు అది గుర్తు చేస్తున్నానంతే, అంతేకాని మీకు హితబోధ చేయటం ఏమాత్రం నా ఉద్దేశం కాదు, అంత చెప్పే అంత నాకు లేదు, అది ఒక్కసారిగా మీకు గుర్తు చేస్తున్నాను, అంతేగాని మీకు హితబోధ చేసే అంత ఏమాత్రము లేదు. నా కథంచన సాకార్య గృహీత ధనుషా త్వయా బుద్ధిర్వైరం వినా హంతుం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినా హంతుం లోకాన్ వేరన కామయే.
ధనుర్ధారివైన నువ్వు దండకార్యాలలో రాక్షసుల మీద ఎట్టి వైరభావం లేకపోయినా సరే వాళ్ళని చంపాలనుకుంటున్నావు కదా, ఇది ఎందుకో నాకు సరైంది కాదేమో అని అనిపిస్తుంది. అందుకే ఓ వీరా, నిరపరాధులైన వారిని చంపుట నాకు ఏమాత్రము సమ్మతం కాదు అని చెప్పింది. క్షత్రియాణం తు వీరాణం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావత్ ఆర్తానాం అభిరక్షణం. వనముల్లో నిరంతరము తపస్సు చేసుకునే మునుల్ని రక్షసుల నుంచి అన్నిటి నుంచి ఆర్తితో ఉన్నవాడు క్షత్రియుడు ధనుర్బాణాలు ధరించి రక్షించాల్సిందే, అది రక్షింపవలసిందే. క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపః క్వచ వ్యావిత్తమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతాం. శస్త్రధారణ ఎక్కడ, వనవాసం ఎక్కడ, క్షత్రియ ధర్మం ఎక్కడ, తపోధనం ఆ ధర్మం ఎక్కడ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి కదా. ఇది చేసేవాడు అది చేయలేదు, అది చేసేవాడు ఇది చేయలేరు. మనం ఇప్పుడు వనవాసంలో ఉన్నాం కదా, కనుక మనము వనజీవన ధర్మాన్ని ఆచరించి తపస్సు ఇట్లాంటి ప్రవృత్తుల్లో కలిగి ఉండాలి కదా. అంతేగాని తపో విధులు పాటించకుండా మనం ఇలా ధనస్సు ఉంది కదా వీళ్ళకి రక్షణార్థమని మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళ చంపి వీళ్ళ చంపటి అన్నది సరైనది కాదేమో. తపో విధులను పాటించటం అన్నది మనకి సరైంది కదా ఈ వనవాస కాలంలో అంది. తధార్యా కలుషా బుద్ధిః జాయతే శాస్త్రసేవనాత్ పునర్గత్వా తయోధ్యాయాం క్షాత్రధర్మం చరిష్యసి అక్షయా తు భవేత్ ప్రీతిః స్వాసృష్వా సూరయోర్మమ యది రాజ్యం పరిత్యజ్య భవేత్స్వం నిరతో మునిః. ఓ ఆర్య, శాస్త్రధర్మాల్ని బుద్ధి కలుషితం అవుతుంది కదా, కనుక వనవాస దీక్ష ముగిసేంత వరకు మీరు అయోధ్యకి వెళ్ళేంత వరకు ఇక్కడ క్షత్రియ ధర్మాన్ని ఆచరించకుండా ఉంటేనే మనకి మంచిదేమో. రాజ్యాన్ని వదిలేసాం కదా, రాజ్య విషయంలో మర్చిపోయినప్పుడు ఇప్పుడు వనవాసంలో ఉన్నప్పుడు మన వృత్తి ఇది కదా, ఇందులో లీనమైపోవాలి కదా. అలా చేస్తేనే అత్తమామలకు ఎనలేని ప్రీతి కలుగుతుంది కదా. ధర్మః ప్రభవతి ధర్మాత్ ప్రభవతి సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ ఆత్మానం నియమైస్తే స్థేహ కర్షయిత్వా ప్రయత్నతః ప్రాప్యతే నిపుణేర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖం. ధర్మాన్ని ఆచరణలోనే సంపద మనకి సమకూరుతుంది. ధర్మాన్ని అనుష్ఠించటం వల్లే సుఖశాంతులు కూడా లభిస్తాయి. ధర్మం వల్లే జ్ఞానం లభిస్తుంది, దాని ద్వారానే ముక్తి లభిస్తుంది. అందుకే పురుషార్థాల్లో ధర్మార్థ కామమోక్ష ముందుగా ఉన్నది ధర్మం. ధర్మం వల్లే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ జగత్తంతా కూడా ధర్మం మీదే ఆధారపడి ఉంది కదా. చంద్రాయనాది వ్రతాలు పాటిస్తూ ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని కృషింపచేసుకుని ముక్తిని పొందినవారు ఉన్నారే. బుద్ధిమంతులు తపోధర్మాన్ని ఆచరిస్తూనే అలా కృషింపజేసుకుని శరీరాన్ని దానివల్ల ముక్తిని పొందారు. అంతేకాదు శరీర సుఖాలకి మాత్రం వాళ్ళు అన్నిటినీ పరిమితంగానే పెట్టుకున్నారు. అలా పరిమితమే జీవయాత్ర గడిపితే ముక్తి అన్నది లభింపదు. అంటే శరీర సుఖాలు నువ్వు వదిలేసుకోవాలి, దాన్ని పరిమితంగా పెట్టుకున్నా సరే అది మళ్ళీ నీకు ముక్తి వైపుగా వెళ్ళనివ్వదు. ఈ శరీరం అన్నదాన్ని ఆ క్రతు చెయ్యటానికి వినియోగించుకోవాలి, కానీ దీన్ని మనం రక్షణార్థమై ఎప్పుడూ చెయ్యకూడదు. శరీర సుఖం స్వల్పమే కదా అనుకుంటావు, కానీ ఆ సుఖాన్ని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావో దాని కారణంగా ఏమవుతుందంటే క్రమేణా ఈ సుఖభోగాల మీదే మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే ఆ ముక్తి లభించదు. నిత్యం శుచిమతి సౌమ్యాచరధర్మ తపోవని సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్వతః. ఓ సౌమ్యుడా, నిర్మల బుద్ధిలో నిత్యము తపోవన ధర్మాన్ని ఆచరించు. ముల్లోకాలకి సంబంధించిన పురుషార్థాలన్నీ కూడా పూర్తిగా నీకు తెలిసినవే కదా. మీ మీద ప్రేమతో నేను ఇవి చెబుతున్నాను తప్పితే ఇంకోలాగా కాదు. మీకు తెలియదని నేనేమీ అనట్లేదు, కాకపోతే నాకు మీ మీద ఉన్న అనురాగంతో ఇది ఎక్కడో నాకు తప్పని అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నాను అని చెప్పింది. స్త్రీ చాపలేధా దతుతా హృతం మే ధర్మం చ వక్తుం తవ కః సమర్థః విచార్య బుద్ధ్యా తు సహానుజేన యత్రోచతే తత్కురు మాచిరేణ.
ధర్మాన్ని గురించి మీకు చెప్పగలిగిన సమర్థులు ఎవరున్నారు? మీకు సర్వము తెలుసు కనుక సోదరుడైన లక్ష్మణుడితో వెంటనే బాగా మీరే ఆలోచించుకుని మీ ఇష్టానుసారంగా మీరే చేయండి. నాకు అర్థమైంది, నాకు తెలిసింది, నేను చెప్పాను అంతే అని చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 9th సర్గ సంపూర్ణం.